హీరో అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండించారు బీజేపీ నేతలు. అల్లు అర్జున్ అరెస్టును ఖండిస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ అరెస్టు ప్రభుత్వ బాధ్యత రాహిత్యానికి నిదర్శనమన్నారు. కార్యక్రమ నిర్వాహకులు సంబంధిత అధికారులకు ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ అరెస్టు చేయడం ఉద్దేశపూర్వకమేనని అర్థమవుతోందని తెలిపారు. కార్యక్రమ వేదిక వద్ద భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులదేనన్నారు. కానీ అది చేయకుండా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో సినీ నటులను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారనేది మరొకసారి నిరూపితమైందన్నారు. ఈ అరెస్టును పాలకుల అధికార దుర్వినియోగాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారని ట్వీట్ చేశారు కిషన్ రెడ్డి. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో మహిళ మరణించడం దురదృష్టకరమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు. పుష్ప ది రూల్ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయన్న విషయం ప్రభుత్వానికి ముందే తెలుసునన్నారు. ఆ జనాదరణను బట్టి సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. జాతీయ అవార్డు గ్రహీత అయిన అల్లు అర్జున్ కు కనీసం బట్టలు మార్చుకునే సమయం కూడా ఇవ్వకుండా తన బెడ్రూంలోకి ప్రవేశించి అతన్ని తీసుకురావడం అవమానకరమైందని బండి సంజయ్ అన్నారు. భారతీయ సినిమాకు ప్రపంచ గుర్తింపు తెచ్చిన అల్లు అర్జున్ పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు సరైంది కాదన్నారు సంజయ్. అల్లు అర్జున్ కు సపోర్ట్ గా నిలిచారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో శ్రీనటుడు అల్లు అర్జున్ తప్పు ఏమీ లేదని ట్వీట్ చేశారు. ఘటనలో పోలీస్ శాఖ యొక్క వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అల్లు అర్జున్ తన విజయాలతో తెలుగు రాష్ట్రాలకు ఎనలేని గర్వం తెచ్చాడన్నారు. తాను చెయ్యని తప్పుకు తనను అరెస్టు చేయడం అన్యాయమన్నారు. క్రౌడ్ మేనేజ్మెంట్లోని సమస్యలు లోపాలను పరిష్కరించడానికి బదులుగా ప్రముఖ సినీ సెలబ్రిటీలను అరెస్టు చేయడం కరెక్ట్ కాదన్నారు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. జవాబుదారీతనం నిజంగా ఎక్కడ ఉందో ప్రజా భద్రతను కాపాడే బాధ్యత కలిగిన వారితో నిర్ధారించుకోవాలన్నారు. అల్లు అర్జున్ కు గౌరవం ఇవ్వాలని, తనను ఒక క్రిమినల్ లాగా చూడొద్దని సూచించారు. రైట్గా అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి ఇటు రాజకీయ సినీ ప్రముఖులందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. తాజాగా రాజకీయ ప్రముఖులందరూ కూడా ట్వీట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. హిమబిందు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఆయన కండెమ్ చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ పైన ఆయన తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. మీ చేతగాని ధనాన్ని కప్పిపుచ్చుకునేందుకే అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారా అంటూ కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఫైర్ అయ్యారు. పుష్ప 2 పాన్ ఇండియా సినిమా అని మీతో సహా ప్రపంచం అంతా తెలుసు కదా. సినిమా ఓపెనింగ్ రోజు అగ్ర హీరోలంతా ఆర్టీసీ క్రాస్ రోడ్ కు రావడం 50 ఏళ్లుగా శరా మామూలే కదా. ఈ విషయం తెలిసి కూడా ప్రభుత్వం ఎందుకు ముందస్తు రక్షణ ఏర్పాట్లు తీసుకోలేదు? మీ నిర్లక్ష్యానికి అమాయక మహిళ బలైతే ఇతరులపై తప్పును నెట్టి శిక్షించాలనుకోవడం దుర్మార్గం అంటూ కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రభుత్వం పైన ఫైర్ అయ్యారు. జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ కు కనీసం సమయం ఇవ్వకుండా బెడ్రూమ్ లో వెళ్లి అరెస్ట్ చేయడం సిగ్గు చేయటంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనా దక్షత శూన్యం, నాటకాలు మాత్రం అధికం. రాష్ట్రాన్ని దోచి తిన్న వాళ్ళు దర్జాగా నడుస్తుంటే జాతీయ అవార్డు గ్రహీత అయిన నటుడిని మాత్రము అరెస్ట్ చేస్తారు అంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సెన్సేషనల్ వార్త ద్వారా తమ అసమర్థను దాచుకోవడంలో కాంగ్రెస్ పెట్టింది పేరు. కాంగ్రెస్ డ్రామాలను యావత్తు దేశం గమనిస్తుంది అంటూ కూడా ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ప్రముఖ నటుడు అల్లు అర్జున్ అరెస్టు ప్రభుత్వానికి బాధ్యత రహితానికి నిదర్శనం అంటూ కూడా ఆయన సెటైరికల్ కామెంట్స్ పెట్టారు. కార్యక్రమ నిర్వాహకులు సంబంధిత అధికారులకు ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ అరెస్టు చేయడం ఉద్దేశపూర్వకమేనని అర్థమవుతోంది. కార్యక్రమం వేదిక వద్ద భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులది. కానీ అది చేయకుండా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సరికాదు. రాష్ట్రంలోని సినీ నటులను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారనేది మరోసారి నిరూపితమైంది అంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ అరెస్ట్ ను పాలకుల అధికార దుర్వినియోగాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. సో మొత్తానికి ఈ ఇన్సిడెంట్ లో అందరూ కూడా ఇటు బీఆర్ఎస్ఏ కాకుండా ఇటు బీజేపీ అగ్రనేతలు అందరూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇక కేటీఆర్ అయితే తారాస్థాయికి వెళ్లి కూడా ఆయన కూడా కామెంట్స్ చేశారు.
ఎట్ ది సేమ్ టైం లగచర్ల ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఆ బాధితుని ఏదైతే హార్ట్ స్ట్రోక్ వచ్చిన వ్యక్తిని బేడీలు వేసుకొని తీసుకెళ్తారో సో దాని డైవర్ట్ చేయడానికే ఇదంతా కూడా అంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జాతీయ అవార్డు గెలుచుకున్న స్టార్ అల్లు అర్జున్ అరెస్టు పాలకుల అభ్రత భావానికి తార్కాణం. తొక్కిసలాట బాధితుల పట్ల నాకు పూర్తి సానుభూతి ఉంది, కానీ అసలు తప్పు ఎవరిది? నేరుగా ఆయనకు సంబంధం లేని అంశంలో అల్లు అర్జున్ ని సాధారణ నేరస్తుడిలా పరిగణించడం సరైంది కాదంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సంబంధం అంశంలో అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం న్యాయం అయితే హైడ్రా పేరుతో పేద ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వారి మరణానికి కారణమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా కేసులు నమోదు చేయాలంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్ చేశారు. ఇలా మిక్స్డ్ వర్షన్, ఇట్లా ఫిలిం ఇండస్ట్రీ నాట్ ఓన్లీ ఫిలిం ఫ్రెటర్నిటీ నుంచే కాకుండా రాజకీయ పార్టీల నుంచి కూడా అల్లు అర్జున్ కి మద్దతు వచ్చిందని చెప్పుకోవాలి. బీజేపీ అయితే స్ట్రాంగ్ గా కూడా ఈ అరెస్ట్ అయితే కండెమ్ చేసింది హిమబిందు. ఓకే శ్రీచరణ్.